లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఈ అతిథుల పరిచయం శ్రీ సూర్యనారాయణ గారు, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్, సామాజిక ఆర్థికవేత్తలు. అలాగే శ్రీమతి లక్ష్మీపార్వతి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, శాసనసభ మాజీ సభ్యురాలు. శ్రీ అద్దంకి దయాకర్ గారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి. ఇక శ్రీ సురేష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి, నెల్లూరు నుంచి మనకి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వస్తున్నారు. అలాగే బల్క సుమన్ గారు, టీఆర్ఎస్ యువనేత, అలాగే పెద్దపల్లి లోక్సభ సభ్యులు, వారు కూడా మనతో చర్చలో పాల్గొంటారు. ముందుగా స్విచ్ ఛాలెంజ్ సిస్టంపై, వ్యవస్థపై, విధానంపై హైకోర్టు స్టే ఇచ్చిన తీరు కానీ, ఆ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు కానీ ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రధానంగా స్విచ్ ఛాలెంజ్ ఇది రివర్స్ ఛాలెంజ్గా నడిచినట్లుందన్నటువంటి అభిప్రాయంతో హైకోర్టు వ్యక్తం చేసింది. హైకోర్టు ప్రధానంగా అధికారులను తప్పుపట్టింది. అధికారులు అంటే సహజంగానే అది ప్రభుత్వానికే వర్తిస్తుంది. అలాగే లండన్ కోర్టులో తీర్పే మధ్యవర్తిత్వం ఏంటనేటువంటి సందేహాలు, రకరకాల సందేహాలు వ్యక్తం చేస్తూ హైకోర్టు న్యాయమూర్తి చాలా క్లియర్గా, చాలా విశ్లేషణాత్మకంగా, ఎక్కడ ప్రభుత్వాన్ని ఏదో కావాలని విమర్శించినట్టుగా ఎక్కడ లేకుండా చాలా పద్ధతైన రీతిలో విశ్లేషించి దాంట్లో ఉన్న లోటుపాట్లని ఆయన జడ్జిమెంట్లో రాస్తే, మంత్రి నారాయణ గారు దాని మీద అప్పీల్కి వెళ్తామని అంటే, పుల్లారావు గారేమో దీని వెనకాల ఎవరున్నారో చూస్తామని వారు అంటున్నారు. ఈ దీంట్లో లోపాలని సరిదీసుకుని ముందుకు వెళ్తామా ప్రభుత్వం, లేక దీనిపై విమర్శలు చేయటమా, దీనిపై ఎట్లా ముందుకు వెళ్ళాలి? సురేష్ రెడ్డి గారు, ముందు మీరు మాట్లాడండి. హైకోర్టు ఇచ్చిన స్టే కానీ, ఇతరత్ర ప్రభుత్వానికి తగినటువంటి సరే చుక్కెదురని, ఎదురుదెబ్బని, వీటన్నిటి సంగతి ఎట్లా ఉన్నప్పటికి కూడా ప్రభుత్వానికి అనేక మంది అనేక సూచనలు చేస్తున్నప్పుడు కూడా పట్టించుకోకుండా వెళుతున్నటువంటి తీరు మీద ఇప్పటికైనా కరెక్ట్ చేసుకుని ముందుకెళ్లే అవకాశం ఉంటుందా? లేదు నారాయణ గారు చెప్పినట్టు, పుల్లారావు గారు చెప్పినట్లు ప్రభుత్వం పక్షాన దీన్ని ఇదే విధంగా కొనసాగిస్తారా? సురేష్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఏర్పడినప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు గారి నాయుడు ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ఉందో పారదర్శకంగా పరిపాలన సాగిస్తుందని, అలాంటి అనుభవం ఉన్నటువంటి వారికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇక్కడ తెలుగుదేశం, బీజేపీ గవర్నమెంట్ రావడం జరిగిందండి. అందువల్ల ప్రజలు ఈ యొక్క ప్రభుత్వాల పట్ల మరింత నిశ్చితంగా చూస్తూ ఉన్నారు. అందుకనే మేము మొదటి నుంచి చెప్తూ ఉన్నాం, స్విచ్ ఛాలెంజ్ విధానం పట్ల అనేక మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భంలో మరింత పారదర్శకంగా ప్రభుత్వం వ్యవహరించాలని, ఇవాళ ముఖ్యమంత్రి గారు చుట్టూ ఉన్నటువంటి వంది మాగదులు ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క బృందం ఏదైతే ఉందో వారిని తప్పుదారి పట్టిస్తున్నారు. గతంలో వారు పరిపాలించినటువంటి 9 సంవత్సరాల్లో ఉన్నటువంటి పరిపాలనా కాలంలో వారు ఎంతో అనుభవంగా పరిపాలించారు. కానీ ఈరోజు ఈ రకంగా ఈ స్విచ్ ఛాలెంజ్ విధానంలో ఈ యొక్క లోపభూయిష్టంగా ఉంది. దీన్ని సరి చేసుకోవాలని మేము ఆ రోజు నుంచి చెప్తూ ఉన్నాం. ఈరోజు యాక్చువల్గా హైకోర్టు కూడా స్పష్టంగా తన యొక్క సంకేతాన్ని వెలుబుచ్చింది. వారు దానిపైన స్టే విధించడం ఏదైతే ఉందో, ఇప్పటికైనా సరే హైకోర్టు చెంపదెబ్బ తగిలిన తర్వాతైనా సరే ప్రభుత్వ వైఖరిలో మార్పు రావాలా. తను చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారి పైన ఉందనేటువంటిది మా యొక్క విశ్వాసం అండి. ఎందుకంటే మేము ఈ రాష్ట్రం జరగాల. అయితే విదేశీ సంస్థలు మాత్రమే టెక్నాలజీ ఉంది, భారతదేశంలో ఉన్న సంస్థలు మాత్రమే ఇక్కడ టెక్నాలజీ లేదు, వాళ్ళు మాత్రమే కట్టగలరు అనేటువంటి దాన్ని మేము మొదటి నుంచి వ్యతిరేకిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ యొక్క స్విచ్ ఛాలెంజ్ విధానంలో ఉన్నటువంటి లోటుపాట్లు పూర్తిగా స్థాయిలో సరిదిద్దాలి, అందరికీ అవకాశం కల్పించాలి, పారదర్శకంగా ఉండాలని భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, బాగానే మాట్లాడారు కానండి. కానీ బీజేపీలోని కొందరు పెద్దలే ఆత్మ పరమాత్మ లెక్క కలిసిపోయినారని అంటారు చాలామంది. కొంతమంది అంటే మీరు పద్ధతిగా మీరు మీ విశ్లేషణగా మాట్లాడారు, కానీ బీజేపీలోని చాలామంది బ్రహ్మాండం భజగోవిందం అంటున్నారు కదా, అది కదా మేజర్ ప్రాబ్లం. సురేష్ గారు, అది మంచిది కాదండి. భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా సరే మేము ప్రజల పక్షంగా ఉండదలుచుకున్నాం. ఆ లైన్ పార్టీ లైన్ మాత్రమే. ఎవరైనా పొరపాటుగా మాట్లాడితే అది వారి వ్యక్తిగతం. మేము మాట్లాడేటువంటిది ఏదైతే ఉందో ఇది ప్రజల కోసం, మేము ప్రజల పక్షంగా ఆంధ్రప్రదేశ్లో నిలబడాలనేటువంటిది మా కేంద్ర పార్టీ, రాష్ట్ర పార్టీల యొక్క నిర్ణయం. ఇది కొంతమంది అది ఎవరైనా మాట్లాడుంటే తెలుసో తెలియక, అది వాళ్ళు తెలుసో తెలియక పెద్ద పెద్ద నాయకులే మాట్లాడుతూ ఉంటే ఓకే అయినా పర్వాలేదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. కానీ మీరు అన్నారు కాబట్టి, వంది మాగదులు భజన చేస్తున్నారని అన్నారు కాబట్టి ఆ వ్యాఖ్య అడగాల్సి వచ్చింది తప్ప వేరే ఉద్దేశం కాదు. సూర్యనారాయణ గారు, మీరేమంటారు? హైకోర్టు తీర్పు మీద మీ విశ్లేషణ ఏంటి? హైకోర్టు తీర్పు మీద మనం అయితే ఏమీ వ్యాఖ్యానించకూడదు. అది కోర్టు తీర్పు మీద వ్యాఖ్యానించకూడదు, జడ్జిల మీద వ్యాఖ్యానించకూడదు తప్ప తీర్పుల మీద వ్యాఖ్యానించుకుంటే అది యాక్చువల్గా మీకేమనిపించింది? స్విచ్ ఛాలెంజ్ విధానం అనేది ఇట్ ఈస్ అన్ ఇన్నోవేటివ్ మెథడ్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్. సో ప్రాజెక్ట్ ప్రొక్యూర్మెంట్లో అంటే పోర్టులు కానీ పెద్ద పెద్ద పనులు ఎప్పుడైతే చేసేటప్పుడు అది ఓ ప్రొక్యూర్మెంట్ ఇన్స్ట్రుమెంట్ కింద దాన్ని ఉపయోగిస్తారు. ఇట్స్ అన్ ఇన్నోవేటివ్, టోటల్గా ఇన్నోవేటివ్ మెథడ్. అది
అసలు మొట్టమొదటి స్టార్ట్ అయింది అది గుజరాత్లో 1999 గుజరాత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ యాక్ట్ ద్వారా స్టార్ట్ అయింది అది. తర్వాత మధ్యప్రదేశ్, పంజాబ్, ఇట్లా ఆంధ్రప్రదేశ్, ఇట్లా ఒక 5-6 రాష్ట్రాలు దానికి సంబంధించి యాక్టులు చేశాయి. కాకపోతే ఇక్కడ ఒకటేంటంటే దాన్ని స్విచ్ ఛాలెంజ్ మెథడ్ని తీసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ ప్రాసెస్ టైంని తగ్గించడం. అంటే రెడ్ టైపిజం, గవర్నమెంట్లో బ్యూరోక్రటిక్ రెడ్ టైపిజం ఉంటుంది. ఆ రెడ్ టైపిజంని తగ్గించడం కోసం దాన్ని ఒక ఇన్స్ట్రుమెంట్ కింద, ఇన్నోవేటివ్ మెథడ్ కింద తీసుకున్నారు. దట్ ఈస్ యాక్చువల్గా దాంట్లో ఉన్నటువంటి పాజిటివ్ పాయింట్. రెండోది ఏంటంటే ఇక్కడ ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ ఏదైతే ప్రతిపాదన తీసుకొచ్చి ప్రైవేట్ ఎంటర్ప్రైజ్ వస్తుందో వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం ద్వారా వాళ్ళకు కొంత ఇన్సెంటివ్, అంటే ఎంటర్ప్రైజ్ని ఎంకరేజ్ చేయడం అన్నది ఒక రెండోది బెనిఫిట్. మూడోది ఏంటంటే సోషల్ బెనిఫిట్స్ ఏంటంటే నేను సిస్టమ్ గురించి అడగట్లా, కానీ హైకోర్టు చేసిన వ్యాఖ్యల మీద ఇదంతా మీరు చెప్పినంత చరిత్ర మీద చాలా సార్లు మాట్లాడారు. ఇక్కడ ప్రధానంగా అట్లా కాదుగా, అది ఒక ప్రపోజల్ సుమోటో ప్రపోజల్ అయిండాలా, ఎవరితోటి హైకోర్టు జడ్జి గారు చాలా స్పష్టంగా చెప్పారు, అయ్యా మీరు ఎవరికి ఇవ్వాలి ప్రపోజల్, ఒరిజినల్ ప్రపోజల్ సిఆర్డీకి ఇవ్వాలి. మీరు గవర్నమెంట్తో చర్చించి గవర్నమెంట్ వాళ్ళు హైపవర్ కమిటీ వేసి వాళ్ళు సింగపూర్ వెళ్ళి సింగపూర్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇదంతా చేసిన తర్వాత అది ఎట్లా ప్రపోజల్ అవుతుంది, రివర్స్ ఛాలెంజ్ అని కూడా వ్యాఖ్యానించింది. దాని మీద అంటే ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ఇంకా స్విచ్ ఛాలెంజ్ మెథడ్ అనేది ఇండియాలో ఇంకా ఇట్స్ నాట్ ఎ మెచ్యూర్డ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ఒక రకంగా చెప్పాలంటే. అండ్ దెర్ ఈస్ నో ఫిక్స్డ్ లీగల్ ఫ్రేమ్వర్క్ క్రియేటెడ్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ సచ్ ప్రాజెక్ట్. అదేంటి సార్ మీలాంటి వాళ్ళు కూడా అట్లా మాట్లాడితే లీగల్ ఫ్రేమ్వర్క్ ఉంది కదా. వాట్ ఈస్ మెంట్ బై స్విచ్ ఛాలెంజ్? స్విచ్ ఛాలెంజ్ అంటేనే అది ఎవరు కనిపెట్టింది కొత్త విషయాన్ని తీసుకొచ్చి అయ్యా మేము ఇది కనిపెట్టాము, ఇది మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. అట్లా కాకుండా గవర్నమెంట్ రైట్ ఆఫ్ రిజెక్షన్ వాళ్ళకి ఇస్తారు. అవును, అట్లాగే ఈ బిడ్స్ ఓపెన్ చేసిన తర్వాత బిడ్ వాళ్ళకి ఫస్ట్ రైట్ ఆఫ్ రిజెక్షన్ ఇస్తారు. అది సపోజ్ ద గవర్నమెంట్ ఈజ్ నాట్ గోయింగ్ టు ది ఇనిషియేటర్, వాళ్ళు ఐడియేటర్ అంటాం మనం. ఆ ఐడియేటర్ ఎవరైతే ఉన్నారో ఐడియేటర్కి మీరు అవార్డ్ చేయకపోతే కనుక ఐడియేటర్ వాడు ఇన్వెస్టెడ్ సమ్ మనీ ఇన్ దట్, సో ఐడియేటర్ కొంత కాంపెన్సేషన్ ఇస్తారు. దట్ ఈస్ ది ప్రాసెస్. అవన్నీ నిజంగా ఫాలో అవ్వకపోతే తప్పట్టుండొచ్చు. ఫాలో అవ్వకపోతే అంటే మీరు ఆర్థిక నిపుణులు కదా, ఫాలో అయ్యారో లేదా చెప్పడానికి మీరు మీ ఎదురుగా కాపీ కూడా పెట్టాం కదా. అది ఓన్లీ కామెంట్స్ చేసిన వాటి గురించే. గవర్నమెంట్ సబ్మిషన్ ఇది గవర్నమెంట్ ఏమన్నా చెప్పడానికి ఆయన అటార్నీ జనరల్ తీసుకొచ్చి మరీ వాదించారు కదా. వారు కొన్నింటిని ఒప్పుకున్నారు, కొన్నింటిని ఒప్పుకోలేదు. ఇవన్నీ రివర్స్ ఛాలెంజ్, అధికారులు తప్పు చేశారు. లండన్ కోర్టులో హైకోర్టు వ్యాఖ్యలు చేస్తుంది, తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు. లీగల్ ప్రాసెస్ అది. ఒక స్టేజ్ లో చాలా మంది నిపుణులు అయ్యా మీరు తప్పు చేస్తున్నారు అని చెప్తే కూడా నేను వెన్ను అని ప్రభుత్వం ఎందుకు ముందుకు వెళ్ళాలి? అన్ని పార్టీలను కలుపుకుని ఆ నిపుణులతో మేధావులు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళందరినీ పిలిచి ఇది సిస్టమ్ ఇట్లా చేయదలుచుకున్నాం అని చెప్తే దానికి అభ్యంతరం ఉంటుంది. అందులో మరి అది చేయకుండా ఇప్పుడు మళ్ళీ దీని వెనకాల ఎవరున్నారు? ఇప్పుడు కోర్టులో అనుకూలంగా వస్తే వెనకాల ఉన్నారు, ముందు ఓపెన్ గానే ఉంటుంది కదా. దాని గురించి నేనైతే ఓపెన్ గానే ఉంటారు కదా. వెనకాల ఎవరున్న విషయం తప్ప కాదా అనేది ఇంపార్టెంట్ కదా. ఓకే లక్ష్మి, ఐ కెన్ ఓన్లీ టాక్ అబౌట్ ద ప్రాసెస్. ఓకే. ఇది మొదటి నుంచి కూడా చాలా ప్రాబ్లంగానే ఉంది. ఎందుకంటే ప్రతిపక్షాలన్నీ కూడా తీవ్ర స్థాయిలోనే విమర్శిస్తూనే ఉన్నాయి సిఆర్డీఏ మీద. మొదటి నుంచి అసలు రాజధాని శివరామకృష్ణ కమిటీని రిపోర్ట్ పక్కన పెట్టేసి నారాయణ కమిటీ వేసిన దగ్గర నుంచి ఈ వివాదం జరుగుతూనే ఉంది. ఎప్పుడు అన్ని రహస్యాలు, జీవోలన్నీ 800 జీవోలు రహస్యంగానే గవర్నమెంట్ ఉంచింది. దాంతోపాటు లాస్ట్ టైం కూడా వాళ్ళ సిఎస్ కూడా ఒప్పుకోలేదు టక్కర్ గారు. వాళ్ళ సిఎస్ టక్కర్ గారు కూడా ఇది ఇక్కడ మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అంశం ఇది. ఆయన ఒప్పుకోకపోయినా సరే కేబినెట్ మీటింగ్ లో తీర్మానం చేశారు. ఆయన వెనక పంపించారు, కృష్ణారావు గారు కూడా వెనక పంపించారు. అయినా సరే కేబినెట్ మంత్రులు కూడా ఒప్పుకోలేదని తెలిసింది. బయట అయితే వచ్చిన వార్త అది. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు ముందే సంతకం పెట్టేసి అసలు ఎందుకు ఈ రహస్య విధానం అనేది, రాజధాని అనేది ప్రజలకు సంబంధించినటువంటిది. సిఆర్డీఏ నువ్వేదో ప్రపంచ స్థాయిలో విశ్వనగరం అని చెప్పావు, 50 సంవత్సరాలు టైం ఇచ్చావు. 50 సంవత్సరాల్లో కట్టే రాజధానికి ఆదాయ వ్యయాల గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదా? ఇక్కడ మెయిన్ అదే. లాస్ట్ టెండర్ నోటిఫికేషన్ 18వ తారీఖు సిఆర్డీఏ రిలీజ్ చేసింది. దాని మీద ఆదిత్య కన్స్ట్రక్షన్స్ వెళ్ళారు వాళ్ళు కోర్టుకి. ఈ రోజు కోర్టును మనం అభినందించాలి. ఈ విషయంలో మంచి నిర్ణయం తీసుకున్నది. ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించినటువంటి అంశం. ఎందుకంటే మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. అసెండాస్ కంపెనీలు అన్నీ కూడా వీళ్ళు కన్సార్టియము 70% వాళ్ళు, 30% ఏమో డెవలప్మెంట్ కమిటీగా, కేవలము రాజధాని డెవలప్మెంట్ కమిటీ
70% వాళ్ళకి, మళ్ళీ ఇందులో కూడా భాగం అందులో ఉంటుందట. ఈ విధంగా కన్సార్టియానికే పూర్తి ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఒక నిజాయితీగా నిబద్ధతతో వ్యవహరించలేదు అనేది చాలా స్పష్టంగా మొదటి నుంచి ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నా దాన్ని రహస్యంగా ఉంచి మన కోర్టులో కూడా మనం చూస్తా ఉన్నాం. చాలా అర్జెంట్ అండి, ఈ వ్యవధి లేదండి, వీళ్ళ అడ్వకేట్ జనరల్ సమయం లేదండి మాకు అంటే, సమయం లేకపోవడం ఏంటి, మీరు 50 ఏళ్లు కట్టే రాజధానికి సమయం లేకపోవడం ఆయన బాగానే అడిగారు, జడ్జి గారు చాలా బాగా అడిగారు. ఇప్పుడు ఈ అంత దీర్ఘస్థాయిలో కట్టే రాజధాని కొంచెం వ్యవధి లేట్ అయినందువల్ల నష్టం ఏమీ లేదు, కానీ అది ఓపెన్ లేకపోతే చాలా డేంజర్ కదా. ఎందుకంటే ఫస్ట్ అనుకున్నది వేరు, ముందు గవర్నమెంట్ని ఇన్వాల్వ్ చేసింది ఈ ప్రభుత్వం. ఏది సింగపూర్ గవర్నమెంట్ని ఓ మంత్రిని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నారు, ఏదో నిజంగానే వాళ్లే కడుతున్నారేమన్నట్టు. కానీ వాళ్ళు అరేంజ్ చేసినటువంటి కంపెనీలు అవి. తీరా చూస్తే చంద్రబాబు నాయుడు గారు కోడలు పనిచేసినటువంటి కంపెనీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయింది. దీన్ని బట్టి అనేక మనకి ఎందుకంటే అనేక రకమైన విమర్శలు వచ్చాయి, అనుమానాలు వచ్చినాయి, విమర్శలు వచ్చాయి. ఆ కంపెనీని కూడా యాడ్ చేశారు. ఇది ఇప్పుడు ఎందుకండి నువ్వు ముఖ్యమంత్రి నమ్మి మీద కదా హైకోర్టు చేసిన వ్యాఖ్యల మీద ఛాలెంజ్ విధానము అసలు ఆఖరి కేల్కర్ కమిటీ కూడా చాలా తప్పు పెట్టింది. కేంద్ర కమిటీ అది కేంద్రానికి లేఖ కూడా రాశారు. అప్పీల్కి వెళ్తా ఉంటారు నారాయణ గారు, వెళ్ళమనండి. వెళితే నిజంగా ఇందులో మాత్రం కోర్టు ఈ రోజు వ్యవహరించినట్టే నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే మాత్రం తప్పనిసరిగా 100% చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న మోసం ఏంటో ప్రజలకి చాలా స్పష్టంగా అర్థమవుతుందండి. ఎందుకంటే ఇది ప్రజల సొమ్ము, ఏ వేల ఎకరాలు బలవంతంగానో ప్రలోభ పెట్టో లాక్కోవటం కాదు. అంత భారీ స్థాయిలో నీకేం నిధులు రావు. 2,000 కోట్లు మాత్రం ఇచ్చి కేంద్రం చేయి దులుపుకుంది రాజధాని కోసం. 25,000 కోట్లు ఎప్పుడుకు వస్తాయి అర్థం కానటువంటి పరిస్థితిలో 5 లక్షల రాజధాని ఎలా నిర్మిస్తారో అర్థం కాదు. అందువలన ఇక్కడ అంతా కూడా ఒక బిజినెస్ జరుగుతా ఉంది. కోర్ క్యాపిటల్ అంతా కూడా ఒక బిజినెస్ పద్ధతిలోనే జరుగుతా ఉంది. అక్కడ ఒక సామాన్యుడు అడుగు పెట్టే పరిస్థితి కూడా లేదు. కేవలం పారిశ్రామికవేత్తలు, వాళ్ళు కార్పొరేట్ పెద్ద పెద్ద సంస్థలకి చేసేటువంటి ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ తప్ప ఇది ప్రజా రాజధాని మాత్రం కాదండి. ఉదయ్ గారు డల్లాస్ నుంచి లైన్ ఉన్నారు. ఉదయ్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి అందరికి. ఇది ఒక హ్యాట్రిక్ స్టే అయిపోయిందండి. ఫస్ట్ ఏమో ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ ఒకటి అలాగే స్టే అయింది. తర్వాత ఐఎంజీ భారత్, ఢిల్లీ రావు ఈయన యూఎస్ఏకి వెళ్ళి ఏదో చేశారు. అప్పుడు తర్వాతది సిఆర్డిఏ. ఆ ఐఎంజీ భారత్ కేసు ఎందుకు పెండింగ్ ఉందంటే సిబిఐ స్టాఫ్ వెళ్ళారంట, అందుకు స్టే ఇచ్చుకున్నారు. లేదు ఇష్యూ మీరు ఇది ఇష్యూ ఇదైతే మీరు అది మాట్లాడితే అట్లా. ఇప్పుడు ఛాలెంజ్ మీద హైకోర్టు చేసిన వ్యాఖ్యల మీద అవునండి, ఐఎంజీ భారత్ రీఓపెన్ చేయకుండా కోర్ట్స్ ఏమో దీనికి సిఆర్డిఏ సిబిఐకి అప్పచెప్తామంటే ఆ సిబిఐకి స్టాఫే లేదు, ఐఎంజీ భారత్ మేము చేయలేకపోతున్నాం స్టాఫే లేదన్న తర్వాత కోర్టులో ఉన్నది ఆల్రెడీ ఐఎంజీ, దే డోంట్ హ్యావ్ స్టాఫ్. మళ్ళీ అదే స్టాఫ్ లేని సిబిఐకి అప్పచెప్తామంటే ఇప్పుడు ఇంత ఫ్రాడ్ జరుగుతుంటే యూకే కోర్టులో తేల్చుకోమంటే దాని అర్థం ఏంటి? అండ్ ఈవెన్ ఇండియన్ కంపెనీస్ కి ఎవరికి సంబంధం లేకుండా కంటెస్ట్ చేయలేని పరిస్థితిలో ఇస్తూ ఉంటే ఇక్కడ ఇండియన్స్ ఆంధ్ర వాళ్ళు ఎవరు కంటెస్ట్ చేయకుండా వీళ్ళ రాజధాని కట్టి మనం దాంట్లో ఎంత అమౌంట్ ఎంత ఎస్కలేషన్ ప్రైసెస్ ఉన్నదని కూడా తెలియకుండా వాళ్ళకి ఇచ్చేస్తామంటే దిస్ ఇస్ రియలీ ఫూలిష్నెస్. మనం బానిసలాగా ఖర్చు పెట్టి బానిసలాగా సంపాదించి వీళ్ళు ప్రభుత్వానికి ఓకే ధన్యవాదాలండి. ఇక దయాకర్ గారు మీరే ఉంటారు. అంటే అధికారం ఉన్నప్పుడు ఏదైనా చేయొచ్చు అనే ఒక వ్యవహారంతో చంద్రబాబు పోవడాన్ని కోర్టు తప్పు పట్టింది. అంటే చట్టాలు ఉంటాయి వాటికి. అయితే కోర్టు ఎక్కడ కూడా గవర్నమెంట్ అను అట్లా ఆఫీసర్లు మాత్రమే అంది. చాలా జాగ్రత్తగా ఆయన మళ్ళీ ఎక్కడ అభియోగాలు ఇట్లాంటివి రాకుండా ఆయన క్యాబినెట్ రాటిఫికేషన్ ఎవరు ఉంటారు గవర్నమెంట్ తెలియకుండా ఎగ్జిక్యూటివ్ వాళ్ళు కాబట్టి లయబుల్ వాళ్ళే ఉంటారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు నిర్ణయం తీసుకొని వాళ్ళ మీద రుద్దే ప్రయత్నం. అయితే మనం చిన్నగా ఆలోచిస్తే హైటెక్ సిటీలో జరిగిందే ఇప్పుడు ఆయన విజయవాడ కేంద్రకంగా చేస్తున్న పరిస్థితి ఇక్కడ జరుగుతున్నది. అయితే ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రతిపక్షాలని కన్సిడరేషన్ తీసుకోకపోగా కేంద్రం ప్రత్యేక హోదా వస్తే నిర్మింపబడే రాజధానిని తనే నిర్మించాలని ఒక ప్రైవేట్ వ్యక్తులతో నిర్మించాలనే ఆలోచన అసలు అది ఒక దృష్టాంతం. నా దృష్టిలో ఏంటంటే ప్రభుత్వాలు క్యాపిటల్ కట్టుకోవాలి.
అది మన దేశం వాళ్ళకి కాకుండా మళ్ళీ ఇంకో దేశానికి ఇచ్చి స్విస్ ఛాలెంజ్ని దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఇన్ని రోజులు పబ్బం గడిపి తర్వాత ఇప్పుడు దీన్ని డైవర్ట్ చేయడానికి ఒక ప్రయత్నం జరిగింది. ఏది ఈ క్యాపిటల్ కట్టడాన్ని మేం చేయడమే మంచి పని అని చెప్పే ప్రయత్నం ఒక దశలో జరిగింది. అయితే ఎప్పుడైతే ప్రత్యేక హోదా అనేది పక్కగా పోయిందో ఇప్పుడు ఆయన మొత్తంగా కూడా ఒక రకంగా డిక్లైనింగ్ స్టేజ్లో ఉన్న టైంలో ఏదో బలహీనమైన క్షణాల్లో ఇదొక ఎంత మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా ఈ సంఘటన చూడాల్సిన అవసరం ఉంది. నిజంగా చంద్రబాబు గారు విజనరీ అని ఉంటే నాకు తెలిసి ఇక్కడనే చర్చించుకున్నాం. లింగ్డో గారు ఒక ప్రైవేట్ మీటింగ్లో చెప్పడం జరిగింది, అత్యంత అవినీతికరమైన ఒక ప్రాజెక్టు జరుగుతుందంటే అది సిఆర్డిఏ పేరు మీద సీడ్ క్యాపిటల్ పేరు మీద అక్కడ జరుగుతున్నదని. ఇంత భూమిని రైతుల నుంచి ఎంత చాలా తక్కువ సేకరించి దాని మీద బిజినెస్ చేస్తూ 30-70 అనేది పూలింగ్ సిస్టమ్ కింద పూలింగ్ సార్ ల్యాండ్ ఎక్విజిషన్ కొరకు పూలింగ్ పొలాలు తగలబెట్టారు, పంటలు తగలబెట్టారు కూడా బెదిరించింది. మోర్ దాన్ 2000 ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షాలకు తెలియదని కాదు, ప్రజలకు తెలియదని కాదు, మోర్ దాన్ 2000 acres ఎవరు సేకరించినా సరే అది ప్రైవేట్ ఆస్తులకైనా సరే. నా ఇప్పుడు అదేంది సింగూరులో జరిగిన మొన్న స్టేట్మెంట్ చూసిన మోర్ దాన్ 2000 acres ఉంటే ఎక్విజిషన్ అనేది కంపల్సరీ 2013 యాక్ట్ ప్రకారం జరగాలి. మనం ఇలా 2016లో ఉన్నాం సార్. ఇదేమో తెలంగాణ ఇచ్చిందే 2014లో. కాబట్టి ఇదంతా కూడా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం, ప్రతిపక్షాలను బలహీనపరిచి తనకున్న మీడియా సత్తాతోనో లేకపోతే అధికార బలంతోనో ప్రజల్ని అణచివేయాలంటే కోర్టులు ఊరుకోవని చెప్పే ప్రయత్నం ఇది. సరే ఆయనకున్న మళ్ళా సుప్రీంకోర్టు పలుకుబడితోనో ఇంకేమైనా పలుకుబడితోనో మళ్ళీ ఇంకేమైనా తెస్తే చెప్పలేదు. అప్పుడప్పుడు కొన్ని కోర్టులు మంచి నిర్ణయం చేసినప్పుడు అభినందించాలి. ఇప్పుడు హైకోర్టు మనకు ఒక స్టే ఇచ్చింది, దీన్ని స్వాగతిస్తున్నాం. ఈ స్వాగతించేదాన్ని చంద్రబాబు పట్టించుకుంటాడని మనం అనుకోమని చెప్తున్నారు కదా. నారాయణ గారు మేము వెళ్తాం, ఇప్పుడు నారాయణ గారు వెళ్తాం అంటున్నారు. నారాయణ గారు లాంటి ఒక 2-3 మంత్రులతో వస్తున్న సమస్య, 100,000 ఎకరాలంతా కూడా ఆ చుట్టుపక్కల పూలింగ్ చేసుకొని వాళ్ళ కొరకు పూల్ చేసుకొని ఇది ప్రజల కొరకు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే కార్పొరేట్ శక్తుల కొమ్ము కాసే విధంగా ఉంది తప్పితే నిజంగా ప్రజా రాజధాని అంటే ఎక్కడ ఎస్సీ ఎస్టీల కొరకు అక్కడ ఒక ల్యాండ్ చూపించండి, ఒక స్లమ్స్ కొరకు ఎక్కడైనా చూపించండి. అక్కడ వాడు భూమి కొనాలంటే వాని జీవితం కాదు, వాని ఒక కళ కాదు. బేస్ ప్రైస్ 4 కోట్లు పెట్టారు. కాదు, ఇప్పుడు అసైన్ ల్యాండ్స్ తీసుకున్నారు సార్ గుంటూరు పరిసర ప్రాంతాల్లో, దానికి లెక్కే లేదు. అసైన్ ల్యాండ్స్ అంటే మేము ఎప్పుడైనా తీసుకోవచ్చు, మీద భూమి ప్రభుత్వాన్ని. చర్చ స్విచ్ ఛాలెంజ్ లో హైకోర్టు చేసిన వ్యాఖ్యలు దాని మీద ఎట్లా ఇవన్నీ కూడా ఏంది సూక్ష్మ స్థాయిలో పరిశీలన జరిగిన తర్వాతనే అక్రమాలు జరిగినని స్టే ఇస్తారు ప్రతి అంశంలో. చాలా అబ్జర్వ్ చేశారు సార్. ప్రిన్సిపల్స్ నువ్వు ఏవి ఎంచుకున్నావు అనేది ఏమో స్టేకి రావడానికి అవకాశం ఉంది. రేపు ఇన్ డీటెయిల్ చర్చలో ఎక్కడ నువ్వు వీళ్ళ కొరకు చేసినవనే చర్చ రాదా? ఇప్పుడు మీరు క్యాపిటల్ అంశాల్లో ప్రతి వర్గాన్ని కూడా నువ్వు కన్సిడర్. సాయినాథ్ గారు బెంగళూరు నుంచి. సాయినాథ్ గారు నమస్కారం. బెంగళూరు అంతా చాలా గందరగోళంగా ఉంది కదా, ఎట్లా ఉంది అక్కడ వాతావరణం? మార్నింగ్ సార్. నమస్కారం. నమస్కారం. మాట్లాడండి. అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. మాట్లాడండి. బెంగళూరు అంతా ఈ కావేరీ వాటర్ నుంచి సమస్య ఉంది సార్. అవును, చాలా తీవ్రంగా ఉన్నాడు. మరి బస్సులు అట్లా తగలబెట్టడం ఏంటండి? మరి చాలా దారుణం కదా, ప్రజల ఆస్తులు కదా అవన్నీ. అవును సార్. 2 రాష్ట్రాల మధ్య ఆ రకమైన పరిస్థితి రావడం, తెలుగు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? తెలుగు వాళ్ళు ఓకే సార్, తమిళ వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లం. తమిళ వాళ్ళకి అక్కడ కన్నడిగాస్ కి అది దురదృష్టకరం, అట్లాంటివి రాకూడదు. చెప్పండి దీని మీద. యాక్చువల్లీ ఇక్కడ ఐక్యత ఉంది సార్, కాకపోతే బంద్ చేస్తే ఎన్ని షాప్ కానీ ఏమి క్లోజ్, అన్ని క్లోజ్ ఉంటాయి. ఓకే రైట్. మన ఆంధ్రాలో అట్లా లేదు. అవును. ఇక్కడ ఇప్పుడు ఈ స్విచ్ ఛాలెంజ్ మీద మాట్లాడతారా? ఓకే సార్, అది ఇవ్వడం మంచిదే సార్. అది కోర్టు. ఓకే. ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు గారు బాగా పరిపాలిస్తారని ప్రభుత్వం ప్రజలు ఇస్తే ఆయనే కోర్టు, నేనే అధికారం అని అనుకుంటాడు. అవును, అది తప్పు యాక్చువల్. కరెక్ట్. అంటే దీనికి కారణం ఏంటంటే ఈ ప్రాంతీయ పార్టీ అనండి, లేదంటే ఇటువంటి ఈ ఒకప్పుడు డెమోక్రటిక్ గా చర్చలు జరిగేవి. ఆ చర్చలు అనేవి పోయినాయి. ముఖ్యమంత్రి అన్న డిసైడ్ చేస్తే మొత్తం అంతా ఒప్పుకోవాల్సిందే అనేటువంటి ఒక ధోరణి వచ్చింది. మొన్న రామచంద్ర గారు వ్యాఖ్య చేశారు. రామచంద్ర గారు ఒక వ్యాఖ్య చేశారు. ఏమంటే చంద్రబాబు గారు, ఎన్టీ రామారావు గారు డిక్టేటర్ లా కనిపిస్తాడు కానీ ఆయన రియల్ డెమోక్రాట్, కానీ చంద్రబాబు గారు డెమోక్రాట్ లా కనిపిస్తాడు కానీ ఈ పూర్తి డిక్టేటర్ అని ఆయన ప్రతిపక్ష నేత అనేది మర్చిపోతున్నారు. రైట్. ఓకే అండి, ధన్యవాదాలు. అప్పిరెడ్డి గారు విశాఖపట్నం నుంచి లైన్ ఉన్నారు. అప్పిరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం చెప్పండి సార్. ఈ కోర్టు జడ్జిమెంట్ తర్వాత పిటిషనర్ రైజ్ చేసిన విషయాలన్నీ కూడా కోర్టు బ్రహ్మాండమైన జడ్జిమెంట్ ఇచ్చిందండి.
అయితే మీరు చెప్పినట్లుగా ప్రభుత్వాన్ని విమర్శించకుండా అధికారులు సరి చేసుకోండి, పాలన అభివృద్ధి చేయండి అని ఇచ్చారు సార్. అయితే ఇవన్నీ మీకు తెలుసు. తెలియని విషయాలు ఒక 3 ఉన్నాయి సార్. ఇవన్నా దయచేసి ఆ పిటిషనర్ మీరు తెలియజేసి ఏంటవి? డివిజన్ బెంచ్ ముందు వచ్చినటువంటి 3 చిన్న విషయాలు మీకు చెప్తాను. ఒకటి, అసెండాస్ సిన్బ్రిడ్జ్ అనే కంపెనీ జాయింట్ వెంచర్ ప్లస్ సెమ్కార్ప్ 3 కంపెనీలు కలిపి ఈ టెండర్ ని టెండర్ ఇచ్చినాయి సార్. ఈ అసెండాస్ సిన్బ్రిడ్జ్ అనే కంపెనీకి పేరెంట్ కంపెనీ జురాంగ్ సార్. జురాంగ్, అవును. ఈ జురాంగ్ మా విశాఖపట్నంలో 500 ఇళ్లు కట్టలేక ఉడా వాళ్ళు దీన్ని టెర్మినేట్ చేసి వెనక్కి పంపించారు. ఆ కంపెనీ అసెండాస్ జురాంగ్ యొక్క ముద్దు బిడ్డలే అసెండాస్ సింగపూర్. ఈ విశాఖ ఉడాలో మీరు వెరిఫై చేయండి. ప్రభుత్వానికి తెలియకపోవడం ఒకటి. సెమ్కార్ప్ అనేది బ్రెజిల్ లో ఆల్రెడీ స్టాండిల్ లో ఉంది సార్. ఈ 3 కంపెనీలు కలిపి మన రాజధాని కట్టబోతున్నాయండి ఒకటి. ఇంకో రెండో పాయింట్ ఏంటంటే సార్, ఇది ఏదైతే ఉందో ఈ ప్లాటింగ్ చేసి అమ్మేది ఈ కంపెనీలు అమ్మవు సార్. వన్స్ దే ఎంటర్డ్ ఇంటూ ది అగ్రిమెంట్, వాళ్ళు ఒక అసోసియేట్ కంపెనీకి ఇవి సప్లై చేస్తారండి. అసోసియేట్ కంపెనీ ఇండియన్ కంపెనీ అయినా పర్వాలేదు ఆ రూల్స్. అక్కడికి వచ్చేసరికి అంటే వాళ్ళు తీసుకుని ఈ అసోసియేట్ కంపెనీ ఇండియా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళేమో ప్లాట్లు తయారు చేసి మన బౌల్డర్ హిల్ సొసైటీలు ఇబార్ కింద స్టైలిష్ హోమ్స్ ఉండట్టుగా 10,000 రూపాయలు అఫీషియల్, 45,000 రూపాయలు అనఫీషియల్ తీసుకుని ఆ డబ్బంతా సర్దుకుంటారు. ఇది సార్ టోటల్ గా. ఈ 2 విషయాలు విశాఖపట్నంలో జరిగిన విషయం ప్రభుత్వానికి తెలియకపోవడం చాలా రాజధాని నిర్మాణంలో లబ్ధి చేకూర్చుకోవడానికి పర్సనల్ లబ్ధి చేకూర్చుకోవడానికి మాత్రం రైట్. సామిరెడ్డి గారు నరసరావుపేట నుంచి. ఇదే కంపెనీ చైనా కూడా వెనక్కి పంపించారు. చైనా వాళ్ళు వద్దన్నారు. మా సింగపూర్ కంపెనీ, సింగపూర్ కంపెనీయే వద్దని పంపించారు. అక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏదో షాంగ్జిన్ అనే చోట ప్రారంభించి చేయలేకపోయారు. రైట్. సామిరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. హలో, నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి. ఇప్పుడు ఈ రాజధాని మీద చర్చ జరిగేటప్పుడు, హలో మాట్లాడండి ప్లీజ్. అదే ఈ రాజధాని మీద జరిగేటప్పుడు మీరు రాజకీయ నాయకులు కాకుండా సివిలియన్ చేసి వాళ్ళు పిలిపిస్తారు సార్, బాగుంటది. మీరు నిపుణులే కదా. ఇప్పుడు ఒక ఆయన నిపుణులు మాట్లాడారు, ఇప్పుడు ఇక్కడ ఒక నిపుణులు ఉన్నారు. మీరు నిపుణులే కదా, మీ అభిప్రాయం చెప్పండి. మేము నిపుణులు కాదు సార్, మేము సాధారణ పౌరుడే, నిపుణులు కాదు. మీరు ఏంటంటే రాజకీయ నాయకులతో సంబంధం లేకుండా సరే మీ అభిప్రాయం చెప్పరాదా? మా అభిప్రాయం ఏదో ఒకటే సార్, మనకి రాజకీయ నాయకుల్ని ఏ ఛానల్ కూడా రాజకీయ నాయకులను పిలిచి మీరు ఇచ్చే ఈ కార్యక్రమాలు పెట్టకూడదు. సివిల్ ఇంజనీర్స్ పిలిపిస్తుంది, దానివల్ల అవన్నీ జరిగినాయి మిత్రమా, అవన్నీ జరిగినాయి. వాళ్ళ హైకోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి దీని మీద చర్చ జరుగుతా ఉంది. సుమన్ గారు మీరు మాట్లాడండి. చంద్రబాబు గారికి వ్యతిరేకంగా ఎప్పుడు రాదు అది అని అంటుంటారు కదా, ఇప్పుడు వచ్చిందిగా, ఏమంటారు? నేను అదే ఆశ్చర్యపోతున్నా పేపర్లు చూసి. నిజంగా నాకు కూడా ఆశ్చర్యం ఉంటుంది. కోర్టు తీర్పులు జనరల్ చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా రావు. మనందరికి తెలుసు. 2 తెలుగు రాష్ట్రాలు అందరికీ తెలుసు. 2 తెలుగు రాష్ట్రాలు అందరికీ తెలుసు. సో నారాయణ గారి స్టేట్మెంట్ కూడా అదే, అప్పీల్కి వెళ్తాం, మాకు అనుకూలంగా వస్తారండి, అప్పీల్కి వెళ్తాం అనేది మామూలు మాట. కానీ అయిపోద్ది అన్నట్టే మాట్లాడినట్టే. అంటే వాళ్ళకి అంత ధీమా, వాళ్ళ మనుషులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మీడియా మేనేజ్మెంట్ ఎంత అద్భుతంగా చేస్తారో అంతకన్నా మంచి మేనేజ్మెంట్ అది కూడా చేస్తారు. సో అది ప్రపంచం ఎరిగిన సత్యం. అంటే మనం కూడా ఏదో వాళ్ళ గురించి మాట్లాడుకోవద్దు, వాళ్ళు పెద్ద అదే అనుకునే పరిస్థితులు కూడా ఈ దేశంలో ఏం లేవు. వాళ్ళే చెబుతున్నారు. కొలీజియంకు సంబంధించి పార్లమెంటు 2 సభలు జ్యుడిషియల్ కమిషన్ విషయంలో మేము ప్రతిపాదన చేసి అందరం ఎంపీలను యునానిమస్ గా పంపిస్తే తిప్పి పంపిన చలమేశ్వర్ గారు మన తెలుగు బిడ్డ వారు ఒక్కరు వ్యతిరేకించినారు. మినిట్స్ కూడా రికార్డ్ చేయాలని వారు చాలా ఇంపార్టెంట్ థింగ్ అంటున్నారు. మీటింగ్లో ఏదో తూతు మంత్రంగా కాకుండా ఓవరాల్ కాకుండా మినిట్స్ కూడా రికార్డ్ చేయాలని చెప్పిన మంచి పని. కాకపోతే నేను కూడా ఆశ్చర్యపోయాను చంద్రబాబు నాయుడు గారికి ఇటువంటి తీర్పు రావడం. బట్ ఇందాక అప్పిరెడ్డి గారు చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పినారు. స్విస్ ఛాలెంజ్ సిస్టంలో బయట కంపెనీలకు ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ లోకల్ వ్యవహారం అంతా లోకల్ ఏజెన్సీ అంటే మళ్ళీ ఇది అసలు ఏం జరుగుతుంది ఏందో అంత తెలుసా అండి. కొన్ని బయటకు మాట్లాడుకోకుంటేనే రాజకీయ నాయకులు అంటే ఇప్పటికే సాంబిరెడ్డి గారు మాట్లాడు రాజకీయ నాయకులను పిలవకుండా సివిలియన్స్ పిలిచి చర్చ పెట్టానని. అంత మంచి అభిప్రాయం మా మీద ఎందుకుందంటే మా పూర్వీకులు చేసిన పని తరతరాలుగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. సరే నేను అద్దకి దయాకర్ గారు అంటే మేము ఫ్రెష్ అంత కాదు. రాజకీయ నాయకులు ఖచ్చితంగా నేను నిపుణులు అయితే కొంచెం మొహాడు పడతారు, మీరు మొహాడు లేకుండా మాట్లాడతారు కదా సార్. ఇదే దేశంలో ఎక్కడో రైల్వే యాక్సిడెంట్ అయితే మంత్రి ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి గారు రాజీనామా చేసినటువంటి చరిత్ర విత్ ఇన్ 1 hour
సో ఇటువంటి దేశంలో అటువంటి మహానుభావులు కూడా ఉన్నారు. ఇటువంటి దేశంలో లాల్ బహదూర్ శాస్త్రితో పాటు చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. సో అందుకనే చాలా మంది ఎక్కువ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు సార్. అంటే అందుకనే అంటే నేను దగ్గరికి వెళ్ళి దగ్గరికి 14 ఏళ్ళు ఇప్పుడు 12-11 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాయని పట్టుకుని మీరు అట్లా అంటే ఎట్లా? నేను దగ్గరికి వెళ్ళి చూసిన కదా సార్. రాజకీయ చూసారు దగ్గరగా నేను సంబంధం కాదు. నేను అంటే విద్యార్థి ఉన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నా కదా సార్. రాజకీయాలను అబ్జర్వ్ చేస్తున్నా, చంద్రబాబు గారిని అబ్జర్వ్ చేస్తున్నా, అంత వ్యవహారం చూస్తున్నా కదా సార్. ఇప్పుడు అమ్మనమ్మ గారికి 2 ఎకరాలు ఏదో ఉండే నారావారిపల్లిలో, ఇలా చంద్రబాబు గారికి ఎన్ని ఎకరాలు ఎంత చూస్తున్నాం. కాబట్టి సాంబిరెడ్డి లాంటి వాళ్ళు మా రాజకీయ నాయకుల మీద చాలా మంచి అభిప్రాయాలు కలిగి ఉన్నారు. సో దానికి ఇప్పుడు మేము అద్దకి దాకర్ గారు నేను చేసేదేం లేదు. అది అట్లా వస్తుంది. రెండోది సార్ స్విస్ ఛాలెంజ్ సిస్టమ్ డెఫినెట్ గా కోర్టు ఏదైతే మాట్లాడాలో జనబాహుల్యంలో జనసామాన్యంలో ఏదైతే అభిప్రాయం ఉందో ఏదైతే భావన ఉందో దాన్నే కోర్టు వ్యక్తీకరించింది. బట్ కోర్టు డెఫినెట్గా క్యాబినెట్ డిసిజన్ ద డిసిజన్ వాజ్ టేకెన్ బై క్యాబినెట్ కాబట్టి క్యాబినెట్ అనాలి. కేవలం అధికారులను అనడం అక్కడ కూడా కొంత అనుమానంగా అనిపిస్తుంది నాకు. డెఫినెట్ గా రెండో విషయం ఏంటంటే సార్, నేను అనుకోవడం డైరెక్ట్ గా ఒక కామెంట్ చేసేది ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంది అనేటువంటి ఒక వ్యాఖ్య చేశారు. డెఫినెట్ గా మనం అందరం మాట్లాడుకుంటున్నాం సార్. అది ఆంధ్రప్రదేశ్లో తెలుసు, తెలంగాణలో తెలుసు. డెఫినెట్ గా ప్రజల ప్రయోజనాలు నీరుగార్చి నిర్వీర్యం చేసి దుర్మార్గంగా అది తెస్తా ఉన్నారు. అంత అవసరం లేదు. నేను చాలా పర్సనల్గా అబ్జర్వ్ చేసి ఫీల్ అయ్యేది ఏంటంటే సార్, ఇప్పటికీ రాజధాని నిర్మాణం పేరిట 2 సంవత్సరాలు అనవసరంగా వృధా చేశారు చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ప్రజలకు నష్టం జరిగింది. ఇప్పుడు 600-700 కోట్లు ఖర్చు పెట్టాము టెంపరీ సెక్రటరీ టెంపరీ అసెంబ్లీ అంటారు. మళ్ళీ ఇంకో అంతకంటే పెద్ద బిల్డింగ్లు కట్టాలి. నేనేమంటాను సార్, ప్రజలకు అన్యాయం చేసిండు, నష్టం జరిగింది. ఇంతకుముందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరిగిందంటే సార్, హైదరాబాద్ కేంద్రీకృతంగా అభివృద్ధి కావడం వల్ల, జిల్లాలకు ఈ అభివృద్ధి ఆ స్థాయిలో విస్తరించకపోవడం వల్ల అంతా హైదరాబాదేనా అనేటటువంటి భావన అటువైపు కూడా మిగతా జిల్లాలో కూడా కొంతుంది. ఇప్పుడు మేము అనడం ఏంటంటే, మేము చెప్పేది ఏంటంటే డెఫినెట్గా అంతా రాజధాని కేంద్రీకృతంగా కార్యక్రమాలు జరగకుండా డీసెంట్రలైజ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ ఏరియాకి కానీ కొంత డీసెంట్రలైజ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. సరే, వారు అట్లా చేయకుండా అక్కడక్కడ లీకులు ఇచ్చి సడన్గా తెచ్చి ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే, దానికి ముందు ఎవరెవరు ఏమేమి జరిగిందో అంత తెలుసు. ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేమి చేసుకోవాలో చేసుకున్న తర్వాతనే దీన్ని అనౌన్స్ చేసుకున్నారు, అక్కడ తెచ్చి పెట్టుకున్నారు. కార్యక్రమం తతంగం అంతా సరిగా వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి అదంతా చేసుకుంటున్నారు. కాబట్టి నేను అనడం ఏంటంటే, ఒక దూరదృష్టితో ఆలోచించాల్సినటువంటి వ్యక్తులు, నవ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం కృషి చేయాల్సినటువంటి ప్రభుత్వాలు ఈ రకంగా బాధ్యతారహితంగా వ్యవహరించడం మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ నష్టం కలిగించడం. కాబట్టి ఆ విషయంలో ఇప్పటికైనా ప్రభుత్వము పునరాలోచించుకోవాలి. ప్రజల ప్రయోజనాలే పరమావధిగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అట్లా పోతారని నేనైతే అనుకుంటున్నాను. నాగిరెడ్డి గారు విశాఖపట్నం లైన్లో ఉన్నారు. నాగిరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. మాట్లాడాలా? మీరు టీవీ వింటూ మాట్లాడకూడదు. మాట్లాడండి ప్లీజ్. మాట్లాడండి. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. రైట్. జీవితేశ్వరారు పలాస నుంచి. జీవితేశ్వరారు పలాస. అక్కడ ఉన్న వారందరికీ నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 3వ సారి ముఖ్యమంత్రి కదా? అవును, 3వ సారి కరెక్ట్. ఈ 3 సార్లు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చూడండి సార్, మీరు నాకేంటి అని చూస్తుంటారు సార్. ఆయన ప్రజలకి ఏంటి అని కాకుండా నాకేంటి అట్లా అనుకున్నప్పుడు జనం ఎందుకు అనుకున్నారు? అట్లా అనుకున్నప్పుడు జనం ఎట్లా అనుకున్నారు? నాకేంటి అని చూసి నేనే అనుకోలేదు సార్. మీరు ఒక్కడే కాదు కదా, ప్రజలంటే మొత్తం మీరు కూడా మనంతా ప్రజల్లో భాగమే కదా. 5 కోట్ల మంది ఉన్నారు. గెలిచే ముందు బై ఎలక్షన్స్ లో అన్నిట్లో డిపాజిట్లు కూడా పోయినాయి సార్. అంటే ఆ చివరిలో ఏంటంటే ఒక కన్ఫ్యూజింగ్ స్టేట్ అనమాట. ఆ కన్ఫ్యూజింగ్ స్టేట్ లో ఏదో అయిపోయింది. రైట్. దీని మీద రండి, హైకోర్టు స్విచ్ ఛాలెంజ్ మీద రండి. స్విచ్ ఛాలెంజ్ మీద మాట్లాడండి. అదే ఆ విషయంలో కూడా తనకి ఏ లబ్ధి చేకూరుతుందని చూస్తారు కానీ ఆయన ప్రజలకి ఏ లబ్ధి చేకూరుతారు. వ్యక్తిగత విమర్శలు అవసరం లేదు మిత్రమా. వ్యక్తిగత విమర్శలు చేయడానికి చాలా మంది ఉన్నారు. ఇష్యూ మీద మాట్లాడాలి. మీరు ఇష్యూ మీద మాట్లాడాలా? ఛాలెంజ్ స్విచ్ ఛాలెంజ్ సిస్టమ్ లో ఇప్పుడు ఇందాక ఆయన పేరు ఏది, మన అప్పిరెడ్డి గారు వైజాగ్ నుంచి చాలా చక్కగా చెప్పారు ఎట్లా లోపాలు. మీరు వారిని అంటున్నారు కానీ వారు చెప్పిన దాంట్లో ఉద్దేశం నాకు అర్థమైంది. అందరు టీవీ చూసే వాళ్ళకి మనందరికి అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారు మూడోసారి ముఖ్యమంత్రి. ఈ 3వ సారి ఎందుకు ఎన్నుకున్నారంటే
అనుభవజ్ఞుడు, గతంలో 2 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేసినాడు. సో ప్లస్ కొంత అభివృద్ధి చేసిన అని చెప్తున్నాడు అనేటటువంటిది ఒకటి. రెండోది, నరేంద్ర మోడీ గారు బీజేపీ కేంద్రంలో వచ్చేటటువంటి అవకాశం ఉంది. కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం డెఫినెట్ గా పరస్పర సహకారం హ్యాండ్ ఇన్ హ్యాండ్ కలిసిపోవాలి, రాష్ట్రం కూడా కేంద్రం కూడా. కాబట్టి దానికి తోడు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు వీళ్ళంతా రావడం కలిసి వచ్చింది ఒకటి. రెండోది, ఇప్పుడు వారు చెప్పిన వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికి కూడా పుట్టినప్పటి నుంచి ఇప్పటికి కూడా నాకేంటి అని చూసుకుంటున్నారు తప్పితే ప్రజలకి ఏంటి అని చూసుకుంటలేరు. వ్యాలిడ్ పాయింట్ చెప్పినారు సార్, అది వారి అబ్జర్వేషన్, దాంట్లో తప్పట్టాల్సిందే. అసలు ఈ స్విస్ ఛాలెంజ్ అనే సిస్టమ్, ఈ రకమైనటువంటి ఆలోచనలు దేశంలో ఎవరికన్నా వస్తాయి? చంద్రబాబు నాయుడు తప్ప. ఓకే, స్విచ్ ఛాలెంజ్ అమలు చేయడం అభ్యంతరం లేదు, ఒకవేళ చేయదలిస్తే. కానీ కాదు స్విచ్ ఛాలెంజ్ కాదు, దీని పేరు ఆయన పేరు స్విచ్ ఛాలెంజ్ కానీ అసలు దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. దాన్ని అది నేను ఒకటి చెప్పదలుచుకున్నా సార్, ఈ రకమైనటువంటి ఆలోచనలు, ఈ రకమైనటువంటి కార్యక్రమాలు అవి చంద్రబాబు నాయుడు గారికి తప్ప ఇంకొకరికి రావు. వెంకటరమణ గారు తూర్పుగోదావరి జిల్లా నుంచి. వెంకటరమణ గారు నమస్కారం, మాట్లాడండి. వెంకటరమణ గారు మాట్లాడాలా? హలో, రైట్. వారు చాలా క్రిటికల్ కామెంట్ చేస్తున్నారు, మీరు ఏమన్నా చెప్తారు? ఫస్ట్ దయాకర్ గారు ఇందాక అది మరి ఉద్దేశపూర్వకంగా అన్నారో లేదో తెలియదు కానీ ఎస్సీ ఎస్టీలకి స్లమ్స్కి ఎక్కడ జాగా ఇచ్చారంటున్నారు. అంటే ఎస్సీ ఎస్టీలు ఇంకా స్లమ్స్లోనే ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. స్లమ్స్ అన్న పదం వాడారు వాళ్ళకి కూడా మంచి. రెండోది ఇంకోటి చెప్పారు, ఏది ఇప్పుడు టెంపరరీ సెక్రటేరియట్ ఎందుకు కట్టాలని అంటున్నారు. అట్లా టెంపరరీ సెక్రటేరియట్కి అయ్యే వ్యయం ఎంత, దానివలన ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదాయం ఎంత వస్తుంది అన్నది లెక్కేస్తే అసలు దానికి పెట్టే ఖర్చు కన్నా కూడా దాని ఆదాయాన్ని వెంటనే ఇమీడియట్గా 1-2 ఇయర్స్లోనే రికవరీ అయిపోద్ది. టెంపరరీ సెక్రటేరియట్ వలన ముందు ఉద్యోగస్తులు అక్కడికి షిఫ్ట్ అవుతారు, అక్కడ ఎకనామిక్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది, అక్కడ వాళ్ళ శాలరీస్ లో కొంత పార్ట్ అక్కడ ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టి అది మీరే మీ ఉద్దేశం, కానీ ప్రభుత్వం అయితే ఆ విధంగా చెప్పదు కదా. ప్రభుత్వం ఏంటి చెప్పదు, మనం కూడా దురుద్దేశమే లేదు. నాకు తెలిసి సెక్రటేరియట్ లో మంచి ఫ్లోరింగ్ ఉంది, గ్రానైట్ ఫ్లోరింగ్ ఉంది, దాని మీద రెక్టిఫైడ్ టైల్స్ వేస్తుంటే స్వయంగా ఒక ఆఫీసర్ అడిగారంట, పెద్ద ముఖ్యమంత్రి గారిని అడిగారంట. అడిగితే సార్ ఎందుకు సార్ బాగానే ఉంది కదా ఫ్లోరింగ్ అంటే, మనం 10 ఏళ్ళు ఉండాలయా అన్నారంట. స్వయంగా ఆఫీసర్ చెప్పారు. మరి అభిప్రాయం అంటే మీ జీవితం నాకేం దురుద్దేశం లేదు, నిజంగా ప్రజల కోసమే అయి ఉంటే 2 ఏళ్ళు ఆగాల్సిన ఉండొచ్చు కదా. అంత వెంటనే వెళ్ళిపోయింది, వెంటనే వెళ్ళిపోయి అక్కడ పెట్టుకుని ఉంటే నమ్మొచ్చు. అది నేను దురుద్దేశంతో మీరు దురుద్దేశం లేదు, కానీ వాస్తవం అనేది పన్నుల రూపంలో ఆదాయం వస్తుంది. ఓకే, సో దాన్ని అయితే తప్పుపట్టాల్సినటువంటి ప్రసక్తి వృత్తపుణ్యానికి 600 కోట్లు ఖర్చు పెడితే పన్నుల రూపంలో 600 కోట్లు వేటపోసినట్టే కదా. తర్వాత ఏదో వాడుకుంటామని చెబుతున్నారు. మళ్ళీ కొత్తగా అసెంబ్లీ కడతారు, మళ్ళీ కొత్తగా సెక్రటరీ కడతారు. మళ్ళీ ఏంటండి ఇది, జనం డబ్బు కదా, దీని ఊరికే ఇచ్చేస్తారా? ఎవరైనా వెనకడికి సార్ చెప్పినట్టు ఔరంగజేబు గారు అక్కడి నుంచి ఇక్కడికి రాజధాని మార్చారంట. అది 45 ఎకరాల స్థలంలో ఉంది. 45 ఎకరాల స్థలంలో 2 ఫ్లోర్లో 6 లక్షల స్క్వేర్ ఫుట్ కట్టారు. రీఎన్ఫోర్స్మెంట్ 8 ఫ్లోర్లకు తీసుకున్నారు. అంటే ఇట్ కెన్ బి ట్రిపుల్డ్ టైం ఎక్స్పాన్షన్ చేయొచ్చు. అంటే 6 లక్షలు 24 లక్షలు ఏ రోజైనా అవుతుంది. ఏ రోజైనా అయినప్పుడు అది ఇచ్చింది కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన 2 కంపెనీలకు ఇచ్చాడు. ఆ 2 కంపెనీలు ఏంటి, ఒకటి ఎల్ఎన్టీ, 2 షాపూర్జీ పలంజీ. ఈ 2 కూడా ఐటీ పార్కుల్లో ఉన్నాయి. సో ఏ రోజు ఆయన్ని ప్రభుత్వానికి దాన్ని మార్చుకోవచ్చు. అసెంబ్లీని కూడా టెంపరరీ అసెంబ్లీ ఇక్కడ మీకు తెలుసా, ఇక్కడ మన సెక్రటరీ ఎంత విస్తీర్ణంలో ఉంది? 40 ఎకరాలు లేదు ఇక్కడ, దశాబ్దాల తరబడి ఉంది ఇక్కడ. కాదు సంవత్సరాలు. ఒక్కసారి వెంకటేశ్వరరావు హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. వెంకటేశ్వరరావు నమస్కారం, మాట్లాడండి. ఇప్పుడున్న పరిస్థితులకు అయితే చంద్రబాబు నాయుడు కరెక్ట్ ముఖ్యమంత్రి కాదేమో అనిపిస్తుందండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులకి ఆయన అవగాహన డిఫరెంట్ గా ఉంటుంది.
ప్రజలు కోరుకునేది ఎట్లుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పిల్లల కంచాల్లో కోడిగుడ్లు తినే వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్నారు. ఇటువంటి వాళ్ళందరూ అనిపించుకుంటే అసలు 23 జిల్లాలకి ముఖ్యమంత్రిగా చేసి ఇప్పుడు 13 జిల్లాలకి ముఖ్యమంత్రి చేయడం అంటే అది చాలా ఇన్సల్ట్ అయిన పని. నేను వీరాభిమాని అండి చంద్రబాబు నాయుడికి. తప్పు చేస్తున్నాడేమో చంద్రబాబు నాయుడు అనిపిస్తుంది. ఓకే ఓకే అయితే చంద్రబాబు గారు చేయొచ్చు, అభ్యంతరం లేదు, కానీ మళ్ళీ ముఖ్యమంత్రి గారు చేయొచ్చు. కానీ హైకోర్టు చేసిన వ్యాఖ్య హైకోర్టు అన్నది అది సమస్య. అది ఇక్కడ హైకోర్టు అయ్యా ఇది ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా కూడా విమర్శిస్తున్నారు. అట్లా కాదు, మీరు తప్పు ఇక్కడ మీరు ఎవరిని ఉద్దేశించి అంటున్నారు అర్థమవుతుంది, కానీ మీరు అట్లా మాట్లాడకూడదు. అజ్ఞానం దాన్ని ఇంకో రకం కాదు కాదు తప్పు 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 అదేదో విమర్శకు. అవును చెప్పండి, స్విచ్ ఛాలెంజ్ మీద తప్పు అని చెబుతున్నారు. తప్పు రైట్ ఓకే ఓకే. ఎందుకు పనికిరాదు? రాజకీయ అవగాహన తెలీదు మన రాష్ట్రంలో జిల్లాలో అట్లా మాట్లాడకూడదు గిట్లాటోళ్ళు సాక్షులు గిట్లాటోళ్ళు పిచ్చోళ్ళని పంపిస్తారే అదేముంది, ఎవరైనా రావచ్చు, దానికి ఏం అభ్యంతరం ఏముంది. అట్లా ఆయన తప్పు మాట్లాడుతున్నాడు, వేరే విషయం. పాయింట్ ఏంటంటే ఈ స్విచ్ ఛాలెంజ్ లో హైకోర్టు ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని చెప్తే అది ఆయనకి నచ్చట్లేదు. దానికి మనం ఏం చేస్తాం, కొందరు నచ్చకపోవచ్చు. హైకోర్టు అనుకూలంగానే ఇస్తేనే నచ్చుతుంది. ప్రజాస్వామ్యంలో విమర్శ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ప్రజలు చేసేటప్పుడు అది గుర్తుపెట్టు. సురేష్ రెడ్డి గారు చెప్పండి. ఇందాక సుమన్ గారు చాలా క్రిటికల్ వ్యాఖ్యలు చేశారు, దాని మీద రిప్లై సమాధానం చెప్తారా సురేష్ రెడ్డి గారు? బాలక సుమన్ గారు మిత్రులు, వారిని గురించి నాకు కూడా చిన్నతనం నుంచి విద్యార్థి ఉద్యమంలో ఉన్నారు. ఓకే. భావితరాలు రాబోయే రోజుల్లో ఏదైతే ప్రజలు రాజకీయ నాయకుల పట్ల ఉన్నటువంటి భావన ఏదైతే ఉందో దాన్ని మారాలని మేము కూడా కోరుకుంటున్నాం. నాకేంటి అనే ఆలోచనలు మంచిది కాదు. ఎవరికైనా సరే ఇవాళ ప్రజల ప్రయోజనాల కోసం పనిచేసే రాజకీయ పార్టీలు అలాంటి నాయకులు రావాలా. లాల్ బహదూర్ శాస్త్రి ఉదాహరణ మనం చూసాం, ఇంకా అనేక మంది ఒక ఉదాహరణ చూసాం. నేను ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి మా యొక్క కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి పైన కూడా అనేక విమర్శలు వస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ఇవాళ విమర్శలు స్వాగతించాలి తప్ప నియంతృత్వంగా ఎవరైతే విమర్శిస్తారో వాళ్ళని అణిచివేద్దాం అనేటువంటి ధోరణి మంచిది కాదు. ప్రజాస్వామ్యం పరిధి వెళ్ళాలా, ప్రజల అభిప్రాయానికి న్యాయం జరగాలి. అలాంటి జరిగినప్పుడు మాత్రమే పారదర్శకమైన పరిపాలన వస్తుంది తప్ప మనం ఏకపక్షమైనటువంటి పరిపాలన కోరుకున్నట్టయితే దాంట్లో నియంతృత్వం ఉంటుంది, ఇదే రకమైనటువంటి దోపిడీ జరుగుతుంది. అందువల్ల భారతీయ జనతా పార్టీగా ప్రజాస్వామ్యంలో ఇలాంటి విషయాలు రావాల్సిందే. రాజకీయ నాయకులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలా, మంచి నాయకులు రావాలని ప్రజలకు జవాబుదారీగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. బాగానే ఉంది. కొంత బీజేపీలో భలే 2 లైన్లు భలే సరదాగా ఉంటాయండి వింటానికి మాత్రం. కొందరేమో బ్రహ్మాండం బజిగోవింది అంటారు, మీరేమో కొంచెం క్రిటికల్గా మాట్లాడుతున్నారు. తమాషాగా ఉంది ఏదైనా. రైట్. ఇప్పుడు చిన్న విరామం. మొత్తం మీద అయితే ఒకటి మాత్రం వాస్తవం, హైకోర్టు ఎక్కడ ప్రభుత్వాన్ని డైరెక్ట్గానో ముఖ్యమంత్రిని ఎక్కడ తప్పు పట్టకుండా ఇది ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని చెప్పిన నేపథ్యంలో ప్రభుత్వం ముందు దాన్ని సరి చేసుకుని మంచి పద్ధతిలోకి వెళితే మంచిది. లేని పక్షంలో ప్రభుత్వం మరింత నష్టం చేసే అవకాశం ఉంది ప్రజలకి. సుమన్ గారు చెప్పండి, ఏంటి హరీష్ రావు గారు అంత ఘాటుగా మాట్లాడారు? తెలంగాణ కాంగ్రెస్ ని కూడా చంద్రబాబు గారు నడుపుతున్నారని నిన్న వాళ్ళేమో మీ కేసీఆర్ డిక్టేటర్ అన్నారు. నిన్న వాళ్ళు గవర్నర్కి ఫిర్యాదు చేశారు. ఎట్లా దీన్ని మీరు చంద్రబాబుకి ఎట్లా లింక్ పెట్టి మరి మాట్లాడతారు? అంటే హరీష్ గారి ఉపన్యాసం మొత్తం అంటే దాంట్లో అర్థమయ్యేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు కృష్ణానది మీద మేము గట్టబోయేటటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కానీ డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కానీ వాటికి వ్యతిరేకంగా వారి ప్రభుత్వం కేబినెట్ తీర్మానం చేసింది. ప్రైవేట్ వ్యక్తులతో కోర్టులో కేసు వేయించింది. నార్జున్ సార్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టును కృష్ణా బోర్డు పరిధిలోకి దేవాలని చూసింది. ఆర్కే గుప్తా అనేటటువంటి బోర్డు కార్యదర్శిని కొంత ఏమేం చేశారో మనం అంతా చూసినాం. సో వారు ప్రాజెక్టులకు అడ్డం పడుతున్న తీరుగానే ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూడా వారి లాగానే తెలంగాణలో ప్రాజెక్టులకు అడ్డం పడుతున్నారనే లైన్లో వారు మాట్లాడినారు. సో అది వాస్తవమే, కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులకు అడ్డం పడుతుంది, అది కనబడుతుందా? డెఫినెట్ డౌట్ ఎందుకండి, మేము వద్దంటలేదు. 2013 ప్రకారం ఇవ్వండి అని అంటున్నారు. ఇది ఎట్లుందంటే నోరుతో నవ్వుతూ నొసలతో ఎక్కిరిస్తున్నట్టుంది. మేము వద్దనట్లేదు, కట్టండి, మేము కడతాము, మరి మీరు సహకరించండి. ఏడ సహకరిస్తున్నారు? ఇవాళ 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ, మేము కాదంటలే. దాంట్లోనే సెక్షన్ 107 ప్రకారం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సొంతంగా కూడా ఏదైనా చేసుకునేదానికి వాళ్ళే దాన్ని పొందుపరిచినారు. నిన్న హిందూ పేపర్లో ఒక మంచి న్యూస్ ఐటమ్ వచ్చింది. ఇన్ టోటో
2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేస్తలేదు, ఇంక్లూడింగ్ కర్ణాటక స్టేట్, కాంగ్రెస్ రూల్డ్ కర్ణాటక స్టేట్ కూడా వాళ్ళు కూడా అమలు చేస్తలేరు. ఎందుకంటే అది అమలు చేసినట్టు దాని ప్రకారం పోయినట్టయితే డెఫినెట్గా 2 సంవత్సరాలు ఆలస్యం అవుతుంది. మాకు ప్రజలు అధికారం ఇచ్చింది 5 సంవత్సరాలు. మా బోటాలను ఆ చట్టం చేసే రోజు చెప్పాం, అయ్యా ఇది ప్రమాదకరం అంటే ఎవరెల్లా మేము మా ఇష్టం మేము చేస్తాం. కొమ్మినేని గారు నేను వ్యాలిడ్ పాయింట్ చెప్తున్నా. ఏమైందంటే అది మాకు ప్రజలు ఓట్లేసి అధికారం ఇచ్చింది 5 ఏళ్ల కోసం. సో ఈ 5 ఏళ్లలో ఇరిగేషన్ ప్రాజెక్టులు అయినా, హైవేస్ అయినా, తర్వాత వాటర్ పైప్ లైన్లు అయినా ఇవన్నీ మేము చేసుకోవాలి. దీన్ని పెట్టుకుంటే ఒక 2 సంవత్సరాలు ఆలస్యం అవుతుంది. కాబట్టి అదే సార్ నా మాటనండి, మీ ప్రభుత్వం గురించి మా ప్రభుత్వం గురించి కొమ్మినేని గారు ఆంధ్ర ప్రభుత్వం గురించి తెలంగాణ ప్రభుత్వం గురించి రోజు 2 గంటలు చర్చ పెట్టారు. నేను వస్తా మాట్లాడండి. 2000 ఎకరాలు చెప్పారు. మా పార్లమెంట్ లో ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తే దాని మీద అన్ని పార్టీల మధ్య చర్చ జరిగింది. లోక్సభలో చర్చ జరిగిన తర్వాత పార్లమెంటు సంయుక్తంగా నిర్ణయం తీసుకునేది ఏంటంటే రాజ్యసభలో లోక్సభలో ఒక జేపీసీని ఏర్పాటు చేయాలి, జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలి. ఆ కమిటీలో మా ఎంపీ వినోద్ గారు కూడా సభ్యులు. ఒక సంవత్సరం అంతా వాళ్ళు తిరిగినారు, అన్ని రాష్ట్రాలు అందరు ప్రభుత్వాల దగ్గర తిరిగినారు. అందరు యునానిమస్గా అన్ని పార్టీలు చెప్పింది ఏంటంటే దీన్ని పెట్టుకొని ముందుకు పోతే యాజ్ ఇట్లా పోతే డెఫినెట్గా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆలస్యం అవుతుంది, కాబట్టి ఇది కరెక్ట్ కాదు అని చెప్పినారు. సో మేమేమంటున్నాం, దాంట్లో సెక్షన్ 107 ప్రకారం మాకున్నటువంటి వెసులుబాటును చూసుకుని కేవలం తెలంగాణ ప్రభుత్వం కాదండి, కర్ణాటక ప్రభుత్వం, గుజరాత్ ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం, కేరళ ప్రభుత్వం వాళ్ళంతా కూడా సొంతంగా చట్టాలు చేసుకుని సొంతంగా లెజిస్లేషన్ చేసుకుని ముందు పోతా ఉన్నారు. సో ఆ క్రమంలోనే మేము పోతా ఉన్నాం తప్పితే ఆ క్రమంలోనే మేము ముందుకు పోతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నేను అడిగేది ఏంటంటే సార్, కాంగ్రెస్ పార్టీ నేను కోరేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అడగాల్సిందేంది తెలంగాణలో కడుతున్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులకు రైతులారా మీరు భూములు ఇవ్వద్దని మాట్లాడద్దు, మీరు భూములు ఇవ్వండి, కాకపోతే మీకు మంచి పరిహారం, మంచి ప్యాకేజ్, దాని గురించి మాట్లాడమని బాధ్యత కలిగినటువంటి పార్టీగా ప్రతిపక్షంగా వీళ్ళు అనాలి. వీళ్ళు అట్లా అంటలేరు కాబట్టి భూములు ఇవ్వద్దు అంటున్నారు కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇరిగేషన్ ప్రాజెక్టులకు వ్యతిరేకమని మేము అనుకోవాల్సి వస్తుంది. మెదక్ నుంచి ఒక లైన్ లో ఉన్నారు. హలో, నమస్కారం అండి, మాట్లాడండి. నమస్కారం సార్, మీ పేరండి? శ్రీకాంత్ అండి. శ్రీకాంత్ గారు మాట్లాడండి ప్లీజ్, మాట్లాడండి. హలో సార్, నమస్కారం అండి. చెప్పండి, మీ జిల్లాలో ఎట్లా ఉన్నాయి గొడవ, ఈ ఆందోళనలు ఎట్లా ఉన్నాయి? మాది మెదక్ డిస్ట్రిక్ట్ అండి, శ్రీకాంత్ నా పేరు. ఎక్కడ? అవును, అదే మెదక్ జిల్లాలోనే కదా మల్లన్న సాగర్ గొడవ అంతా నడుస్తా ఉంది. అవును సార్. చెప్పండి. ఇప్పుడు ఈ రోజు సార్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మనకు తెలంగాణ ఇచ్చిన దానికి నష్టం 2 విధాలుగా ఆంధ్రాలో నష్టం జరిగింది. కాంగ్రెస్ కు చంద్రబాబు నాయుడు గారికి ఎట్లాంటి సపోర్ట్ అనేది చేయదు. ఈ రోజు మన మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు, ఈ రోజు 123 జీవో ప్రకారంగా ఇంప్లిమెంట్ చేసిందా, 2013 ప్రకారంగా ఇంప్లిమెంటేషన్ జరిగిందా? మరి అదే మహారాష్ట్ర పోయి మొన్న ఒప్పందం జరిగింది కదా, ఆ ఒప్పందం జరిగినటువంటి కాగితం మరి ఏ పద్ధతి ప్రకారంగా జరిగిందో మాకు మీడియా ద్వారా ప్రజలు తెలియగలరని సుమన్ గారు. శ్రీకాంత్ గారు బ్రదర్, అది ఓపెన్ గా చేసుకున్నాం కదా. మీ పాయింట్ ఏంటి, మీరు ఏం చెప్పదలిచారు? ఇప్పుడు మల్లన్న సాగర్ లో జరిగినటువంటి ఇష్యూలో మీరు ఇప్పుడు ప్రజలకు ఏ విధంగా ఇప్పుడు మీరు 2013 జీవో ప్రకారంగా చేస్తున్నారా, 123 జీవో అది రెండు ఏదైనా కావచ్చు. రైట్, ఓకే. దయాకర్ గారు ఇప్పుడు మాట్లాడిన తర్వాత వారి ఇష్యూ కదా, మీరు మాట్లాడండి. అంటే ఇప్పుడు ఆయన చెప్పింది ఏ ప్రభుత్వానికైనా కాలం 5 ఏళ్లే ఉంటుంది. 5 ఏళ్ళలో వాళ్ళు డెలివరీ చేయడానికే ఇవన్నీ కూడా కొన్ని బైపాస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. నెంబర్ 2 ఆయన చెప్పారు 2013 యాక్ట్లో కొన్ని లోపాలను యాక్చువల్గా అందరూ అర్థం చేసుకోవాలి. అది ఆ లోపాలను సరిదిద్ది అభివృద్ధిని వేగవంతం చేయడం కోసం మోడీ గారు కూడా దాని పార్లమెంట్లో ఒక బిల్లు పెట్టడానికి ప్రయత్నం చేస్తే వాటితో అసలు అట్లా మెరిట్స్ డిమెరిట్స్తో సంబంధం లేకోకుండా అందరూ వ్యతిరేకించారు. అది కరెక్ట్ కాదు. ఆ రోజు సుష్మా స్వరాజ్ లోక్సభలో ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్నారు. ప్రస్తుతానికి ఇది మేము సమర్థిస్తున్నాం, కానీ మేము దీన్ని అమెండ్మెంట్స్ తీసుకొస్తామని ఆ రోజు చెప్పినాను. పార్లమెంట్ రికార్డ్స్ తీసుకోండి, పార్లమెంట్ పార్లమెంట్లో ఆమె స్వయంగా చెప్పింది. ఏది సమర్థించేటప్పుడే మేము ఇప్పుడు దీన్ని వ్యతిరేకిస్తున్నామన్నటువంటి ధోరణి రాకూడదని మేము సమర్థిస్తున్నాము, కానీ మేము తర్వాత దీనికి ప్రతిపాదనలు పెట్టాలి రికార్డ్ చేసుకోండి. అంటే అన్ని ప్రభుత్వాలు అండి, నేను అంటే ఇందులో ఏం లేదు, అన్ని ప్రభుత్వాలు 5 సంవత్సరాలే. అందుకని ప్రభుత్వాలు కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి. కానీ ఒకటి మాత్రం వాస్తవం అండి, ఆ రోజు పడి ఎవరి కాళ్ళు కాంగ్రెస్ ప్రపోజల్ పెట్టి ఇంకా చేయని చెప్పిన మాట వాస్తవం. అందులో బీజేపీ కూడా భాగస్వామి అన్నమాట వాస్తవం. చెప్తాను, ఆ రోజు ఆమె స్వయంగా
దాన్ని మీరు మాట్లాడిన దాన్ని కాదంటే ఎట్లా 13 యాక్ట్ లో ఎక్కడ చెప్పలేదు మీరు నేను సపోర్ట్ చేయట్లేదు. నేను చెప్తుంది యాక్ట్ లో కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను సరిది ప్రతి ఒక్క నిమిషం 2013 భూసేకరణ చట్టాన్ని అందరూ ఆమోదించింది కదండి. మళ్ళీ దానికి అత్యవసరంగా చంద్రబాబు కోసం ఆర్డినెన్స్ తీసుకుంటే ఇష్టం వచ్చినట్టు తీసుకుంటే కాదండి. ఇక్కడ కూడా అదే జరుగుతా ఉంది. 2013 భూసేకరణ చట్టాన్ని అమల్లో తీసుకురాలని కోర్టు కూడా వీళ్ళని తప్పు పెట్టింది కదండి కదా. అందువల్ల మీరు తీసుకొచ్చిన జీవన్ కోర్టు తప్పు ఎందుకు చంద్రబాబు గారి డైరెక్షన్ లో పనిచేస్తారా లేదా దయాకర్ గారు చెప్పండి. ఇప్పుడు హరీష్ రావుకున్న రాజకీయ అశాంతికి నేను సమాధానం. రాజకీయ అశాంతి అదే ఐడెంటిటీ క్రైసిస్ లో ఉన్నాడు. తెలంగాణ ఉద్యమంలో అంత కీలక భూమి పోయిన హరీష్ రావు డిఫాక్టో సీఎం రాము ఉన్నాక తన అని చెప్పి చాలా అశాంతిగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుండ్రు ఈ మధ్యన. కానీ ఏమంటున్నాము, ఇద్దరు చంద్రుల గురించి చర్చ పెడితే ఇద్దరు వాళ్ళు ప్రొడక్ట్ ఆఫ్ ది అది పక్కన పెడదాం, అది అసలంశం పక్కన పోతుంది. 123 జీవోను సేమ్ ఈ స్విస్ ఛాలెంజ్ని కొట్టేసినట్టే కొట్టేసింది. దీని తర్వాత చర్చలు జరిగినాక అసలు భూమిని నేను డిఫెన్స్లో ఉండి జడ్జి గారి వాదన చూసిన తర్వాత ప్రభుత్వం భూమి సేకరించొద్దా ఈ లెక్క ప్రకారం అని అడిగింది. అయితే ప్రభుత్వం భూమి సేకరించాలి, కానీ 2013 చట్టంలో ఉండే అంశాలను ఇంకో జీవో తెచ్చినా లేదు అన్నప్పుడు వాళ్ళ అడ్వకేట్ జనరల్ గారు 191 జీవోకు ఒక ప్రతిపాదన చేశారుగా. తర్వాత మరి ఇదే 2013లో ఉన్నప్పుడు మళ్ళీ 123 జీవోస్ ఎందుకు? యాక్ట్ ఉంది కదా, సెంట్రల్ యాక్ట్ అని చెప్తుంది. మేమేమంటున్నాం, మల్లన సాగర్ కట్టొద్దు అని కాదు, మల్లన సాగర్ లో భూసేకరణకు మీరు ఎంచుకుంటున్న టూలేట్ ఈదర్ 123 నా 2013. ఇది ఇప్పుడు ఇక్కడ స్పష్టత లేకుండా మీరు మల్లన సాగర్ కాంగ్రెస్ అడ్డు ఎవడు పెట్టిన ప్రాజెక్ట్ అది నేను 1.5 పెట్టి నువ్వు 50 చేసుకున్నావు, అది వేరే ఉంది చర్చ. ఈ డిజైన్ లో 50 చంద్రబాబు గారి డైరెక్షన్ లో మీరు పనిచేస్తున్నారని పెద్ద డ్యామేజ్ కదా. ఇప్పుడు చంద్రబాబు గారి డైరెక్షన్ లో పనిచేస్తున్నది మోడీ గారితో కలిసి మరి అంటగాగుతున్నది ఎవరనేది వారికి తెలుసు. ఇప్పుడు మొన్ననే మిషన్ భగీరథ పేరు వచ్చి మోడీ గారు ప్రధానమంత్రి అండి, మోడీ గారు కాంగ్రెస్ పిల్ల టీడీపీ తల్లి టీడీపీ రెండు చిన్న మోడీలు ఇద్దరు పెద్ద మోడీతో కలుస్తున్నారు. గులాబీ రంగు దాని నుంచి వచ్చిన ప్రొడక్టే పిల్ల టీడీపీ. మీరు ఇది కూడా బాగానే ఉంది. మీరు చంద్రబాబు డైరెక్షన్ అంటే మీరు పిల్ల టీడీపీ అన్నాడు. తెలంగాణ ప్రజలందరూ తెలుసు మేము పిల్ల టీడీపీ టీఆర్ఎస్ పార్టీ లేదా ఇక్కడ టీడీపీని లేకుండా చేసిన పార్టీ టీఆర్ఎస్ అనేది ప్రజలందరూ తెలుసు. నేను ఒకటి గుర్తు చేస్తా ఉన్నా సార్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సోదరులు మాట్లాడేటప్పుడు వారు ఒక విషయం మర్చిపోతున్నారు. 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ లోనే వారే ఆ సెక్షన్ 107 పొందుపరిచినారు. దాని ప్రకారమే ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు సొంతంగా లెజిస్లేషన్ చేసుకుని ముందు పోతా ఉన్నాయి. హరీష్ గారు డైనమిక్ మినిస్టర్, మా పార్టీకి వారు పెద్ద ఎస్టేట్. ఇవాళ ఇరిగేషన్ వారు ఇరిగేషన్ మినిస్టర్ గా చాలా డైనమిక్ గా పనిచేస్తూ ఉన్నారు. పాపం వారు పనిచేయడం కాంగ్రెస్ పార్టీకి బాగా అనిపిస్తున్నట్టుంది. మీరందరూ పోతారని పెట్టినాం, కాంగ్రెస్ జనాలను ఇబ్బంది పెడుతున్నారు పెట్టినాం. మీరు కాంగ్రెస్ జనాలను ఇబ్బంది పెడుతున్నారు, రెచ్చగొడుతున్నారు, భూమి అంటున్నారు కాబట్టి పెట్టినాం. కర్నూలు నుంచి మల్లికార్జున గారు ఒక లైన్. మల్లికార్జున గారు నమస్కారం. నమస్తే సార్. టైం అయిపోయింది కంప్లీట్. నమస్తే సార్, మాట్లాడండి. ఇప్పుడు ఈ స్విచ్ ఛాలెంజ్ మీద హైకోర్టు స్టే ఇచ్చింది కదా సార్. అవును. ఒక ఓటుకు నోటు కేసు కానీ ఎమ్మెల్యే కొనుగోలులో కానీ ఇప్పుడు స్విచ్ ఛాలెంజ్లో కానీ నైతిక బాధ్యత అనేది అవసరం కదా. అంటే జాతీయ రాజకీయ పార్టీలకి ఆ ప్రాబ్లం ఉంటుంది, కానీ నైతిక బాధ్యత అనేది ప్రాంతీయ పార్టీలకు కొంచెం కష్టమే మిత్రం. ఏమాట అంటే ఒప్పుకోవాలి మనం. అందుట్లో ఇప్పుడు ఇందాక చెప్పా కదా, ఎన్టీ రామారావు గారు కనిపించే డిక్టేటర్ గా కనిపిస్తూ డెమోక్రాటిక్ గా ఉంటారు. చంద్రబాబు గారు ఏమో కనిపించని డెమోక్రాటిక్ గా కనిపిస్తూ డిక్టేటర్ గా ఉంటారని రామచంద్రయ్య గారు అంటున్నారు. దాన్ని బట్టి మరి పరిస్థితిని బట్టి అట్లా అంత సీను ఉండబోతుంది.
పోతూ మీరు నైతిక బాధ్యతలనేవి నైతిక విలువలని ఎప్పుడూ పోయినాయి. ఏదేమైనా ధన్యవాదాలు మీరు మాట్లాడినందుకు. మీకు ఇప్పుడు కోర్టు కామెంట్లు చేసింది, దాంట్లో ఉన్నటువంటి పాజిటివ్ పాయింట్స్ తీసుకుని ఖచ్చితంగా గవర్నమెంట్ దాన్ని చేసుకోవాల్సిన ప్రభుత్వాలు కానీ మన అంతులే మీద ఒక ప్రతిష్టానం దాని మీద కామెంట్ ఎందుకంటే అతనికి ఓ ధైర్యం కోర్టు సపోర్ట్ చేస్తుంది. మొన్న కూడా సీనియర్ జర్నలిస్ట్ ఏబీకే గారు సుప్రీం కోర్టులో వేస్తే పుష్కరాల నెపంతో వెళ్లి మొత్తం జడ్జెస్ అందరినీ కలిసి ఇన్వైట్ చేశారు చేశారండి. అందుకని ఆయన భారీ లక్ష్మీపార్తి గారు, అద్దంకి దయాకర్ గారు, బాలకృష్ణ గారు, సురేష్ రెడ్డి గారు పలువురు మాట్లాడారు. అందరికీ ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.